ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం కుకట్పల్లిలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. హైదరాబాద్ బిగ్గెస్ట్ అండర్ వాటర్ టన్నల్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇది ఎగ్జాక్ట్లీ కుకట్పల్లి వై జంక్షన్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఉంటుందండి. పిల్లర్ నంబర్ 846 847కి రైట్ సైడ్లో ఉంటుంది, ఆపోజిట్లోనే. ఇది వచ్చేసి మెట్రో షాపింగ్ మాల్కి ఆపోజిట్ గ్రౌండ్లో అయితే ఉంటుంది. చలో వచ్చేసేయండి, నాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్ చూడొచ్చు. సో ఇదైతే పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ కార్స్కి సపరేట్ పార్కింగ్ ఉంది, టూ వీలర్కి సపరేట్ పార్కింగ్ ఉంది. కార్స్కి అయితే 50 రూపీస్, టూ వీలర్కి అయితే 20 రూపీస్ అండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళారు. ఇది బుకింగ్ కౌంటర్. టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకి 120, పెద్దవాళ్ళకైతే 150 రూపీస్ అండి. ఇక్కడ గ్రౌండ్ చూసారా, మనకి కొంచెం ఎక్కువ జనాలు వచ్చినా పార్కింగ్ అయితే ఏ ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉందండి. సో ఇక్కడ నుండి అయితే మనకి వే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి అయితే నేను మా బాబు అయితే ఇలా వెళ్తున్నాము. మా హస్బెండ్ వీడియో షూట్ చేస్తున్నారు. సో ఇది ఎంట్రీ అండి. ఇది వచ్చేసి ఫిష్ అయితే నోరు తెరిస్తే ఎలా పెద్దగా ఉంటుందో, సో ఆ ఎంట్రీ అయితే ఇక్కడ పెట్టారు. సో మెయిన్ కాన్సెప్ట్ ఫిషెస్ కాబట్టి సో అదే థీమ్ తీసుకున్నారు ఇక్కడ. సో మేమైతే ఇక్కడ ఎంటర్ అవుతున్నాము. ఈ ఎంట్రీకి రైట్ సైడ్లో బుకింగ్ కౌంటర్ అండి. సో చిన్నపిల్లలకి సమ్మర్లో అయితే ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇక్కడికి వస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో పక్కా విజిట్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇక్కడ నుండి ఎంట్రీ నుండి ఇదైతే లోపల వ్యూ పాయింట్ అండి. చూసారు కదా, మనకు లోపల అయితే అన్ని స్టాల్స్, పిల్లల గేమింగ్ సెక్షన్ అంతా కనిపిస్తుంది. ఇక్కడైతే సైడ్స్కి అన్ని యానిమల్స్ అవన్నీ ఫొటోస్ పెట్టారండి. కాకపోతే అక్కడ కొంచెం మేము వర్షం పడిందని చెప్పేసి అక్కడ కొంచెం అంతా బాగాలేదని చెప్పి మేము అక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది వచ్చేసి అయితే లోపలికి ఎంట్రీ అండి ఇది. సో లోపల ఏమేమి ఉన్నాయి అంతా ఏంటి అన్నది మనం లోపల చూసేద్దామండి. సో ఇక్కడ ఫిషెస్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ స్పెషాలిటీ అయితే ఉందండి. సో వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి, మీకు ఆ స్పెషాలిటీ ఏంటో నేను చెప్పేస్తాను. సో వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, ఎండ్ వరకు చూసేయండి. సో ఇక్కడైతే మనకి ఫిషెస్తో అయితే స్టార్ట్ అయ్యాయండి. చూడండి, ఇక్కడ బ్లాక్ ఫిషెస్ బిగ్ సైజ్లో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, మా బాబు అయితే ఆ ఫిషెస్ చూసి చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాడు. సో మనకి ఆ ఫిషెస్ ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఒక 500 టైప్స్ అయితే ఫిషెస్ని చూస్తాము. అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్, బ్లాక్ కలర్ ఫిషెస్ అయితే ఉన్నాయి. నాకు ఈ ఫిషెస్ నేమ్స్ అయితే అన్నీ తెలీదు, తెలిసినవి అయితే మీతో చెప్తాను. సో చూడండి, ఫిషెస్ అన్నీ లోపల ఎంత బాగున్నాయో. సో ఇక్కడ ఇది లోపలికి వెళ్తున్నాము. ఈ ఫిషెస్ వచ్చేసి షార్క్స్ అండి, షార్క్ ఫిష్. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ కార్నర్లో కూలర్స్ అయితే పెట్టారండి. వచ్చే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, కొంచెం ఇది సమ్మర్లో పెట్టారు కాబట్టి కొంచెం వేడి ఎక్కువగా ఉంటుందని అయితే కూలర్స్ అయితే అరేంజ్ చేశారు. లోపలైతే మనకు చాలా చల్లగా ఉంటుంది. సో ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇదైతే లోపలికి వెళ్ళే వేయండి. మా బాబు కూలర్ దగ్గరే ఉంటాను అని చెప్పి అంటున్నాడు. సో దీంట్లో చిన్న సైజులో కూడా ఫిషెస్ చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ ఎల్లో కలర్లో అయితే ఉన్నాయి. సో కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ రైట్ సైడ్లో చాలా చిన్న సైజులో ఎన్ని ఫిషెస్ అంటే లోపల చాలా అంటే చాలా ఉన్నాయి. కంప్లీట్గా మనకు ఆ ఫిషెస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, దీంట్లో ఆల్ కలర్స్ అయితే ఉన్నాయండి. మల్టీ కలర్లో అయితే ఫిషెస్ ఉన్నాయి. చూడండి, గ్రీన్ కలర్, ఆరెంజ్, రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి. చాలా చిన్న సైజులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి చూస్తే అన్నీ చాలా కనిపిస్తున్నాయి కదండి. మనం ఈ ఎగ్జిబిషన్కి వెళ్తే మాత్రం ఒక లోపలికి వెళ్ళగానే ఒక ఫిష్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుందండి.
ఇవన్నీ కొయ్ కాప్స్ అండి. చూడండి ఫిష్ ఎంత బాగుంది. చూడండి మనకి ఇక్కడ చాలా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి కదండి ఫిషెస్. చూస్తేనే మనకి ఇంకా ఇంకా చూడాలనేటట్టు ఉంటుందన్నమాట అక్కడికి వెళ్తే. సో ఇక్కడ ఏసీ కూడా అరేంజ్ చేశారండి. సో ఇక్కడ ఇవన్నీ వైట్ కలర్లో అయితే ఉన్నాయి. ఇవి ఇంకో టైప్ ఆఫ్ ఫిషెస్. ఇక్కడైతే తిని మా హస్బెండ్ అండి వచ్చేసేయండి అని అంటున్నారు. సో ఇక్కడ కొంచెం వైట్ కలర్లో కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఫిష్ చూస్తున్నారు కదండి, ఇది ఎంత బిగ్ ఫిష్ అంటే ఈ ఫిషెస్లో అన్నిట్లో ఇదే హైయెస్ట్ సైజ్ అండి. ఇది డైలీ 1 కేజీ నుండి 1.5 కేజీ వరకు చికెన్ తింటుందంట. సో చాలా పెద్దగా ఉంది ఫిష్ అయితే. ఇది వచ్చేసి క్యాట్ ఫిష్ అండి, సారీ ఆఫ్రికన్ పైక్. అది క్యాట్ ఫిష్ కాదు, ఆఫ్రికన్ పైక్. సో పైన అలా అలా ముందుకు వెళ్తూ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఫిషెస్ అండి. ఇక్కడ ఉన్నవి బ్లాక్ కలర్లో, బ్లాక్ అండ్ గ్రే సంథింగ్, మధ్యలో మధ్యలో ఆరెంజ్ కూడా ఉంది. ఇది ఆఫ్రికన్ పైక్. సో ఇక్కడ ఈ ఫిషెస్ చూడండి, ఇవి కూడా దాంట్లో చాలా ఉన్నాయి. మధ్యలో కొన్నింటికి లైన్స్ వచ్చి ఉన్నాయి ఫిషెస్. సో ఫిషెస్ అయితే మనకు చాలా వెరైటీస్ అయితే చూడొచ్చండి ఇక్కడికి వస్తే. సో ఇప్పుడైతే మనం టన్నుల్లోకి ఎంటర్ అవుతున్నామండి. టన్నుల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, పైన మొత్తం ఫిషెస్ ఉంటాయండి. ఇదైతే ఇంకా సూపర్ థ్రిల్లింగ్గా ఉంది, చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్ లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్లేస్లో పెట్టారు. సో మనకి ఇంతకుముందు అటు నుండి చూస్తే కనిపించిన ఫిష్ లోపలికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇటు సైడ్ కూడా కనపడుతుంది. ఈ ఫిష్ వచ్చేసి క్లీనర్ అండి. చూడండి మనకు టన్నుల్లో మొత్తం ఫిషెస్, ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఇంతకుముందు కనిపించింది గోల్డ్ ఫిష్ అండి. సో ఇక్కడ అదే చిన్న చిన్న ఫిషెస్ అయితే మనకు అటు సైడ్ ఇటు సైడ్ కనిపిస్తాయండి. చూసారా ఈ ఫిషెస్ కూడా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయో. దీంట్లో వైట్ అండ్ ఆరెంజ్, బ్లాక్ అవన్నీ కొంచెం స్లోగా తిరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ కంప్లీట్ బ్లాక్ ఫిషెస్ అండి. వీటి నేమ్ కూడా నాకు తెలీదు. కంప్లీట్గా బ్లాక్ అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉన్నాయి. సో ఈ చిన్న ఫిషెస్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంత బుల్లిగా చాలా బాగున్నాయి. ఇవి ఏంజల్ ఫిష్ అండి, వీటిని కైట్ ఫిష్ అని కూడా అంటారు. సో ఇవి కూడా దీనిలో చాలా బాగా ఆడుకుంటున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో.
దీని షేప్ వచ్చేసి మనకు కైట్లా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఒక ఫిష్ వచ్చేసి స్లోగా అక్కడే ఉంటుంది. దీంట్లో మళ్ళీ వేరే ఫిషెస్ అండి, ఇవి ఇంకో వేరే టైప్ ఆఫ్ ఫిషెస్. ఇక్కడ మధ్యలో వైట్ లైన్ లాగా వచ్చింది. ఇది ఆఫ్రికన్ పైక్ అండి. ఇంతకుముందు మనకు అటు సైడ్ ఉన్నప్పుడు కనిపించింది. ఇది వచ్చేసి క్లీనర్ అండి. క్లీనర్ ఏంటంటే ఆ గ్లాస్కున్న డస్ట్ అంతా తినేస్తూ బ్రతుకుతుందనమాట. అది ఫుడ్ కన్నా ఈ గ్లాస్కున్న డస్ట్ అది అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది. అందుకే దాన్ని క్లీనర్ అంటారు. మనం ఇళ్ళల్లో పెంచుకునే ఇళ్ళల్లో ఉండే ఎక్వేరియంస్లో అయితే క్లీనర్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం డస్ట్ అంతా అదే క్లీన్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇవి వైట్లో మధ్యలో బ్లాక్ లైన్ అయితే వచ్చిన ఫిషెస్ అండి. చూడండి, కంప్లీట్ వైట్ ఉండి ఇక్కడ మనకు కనిపిస్తుంది అయితే లోబోస్టర్ అండి. ఇవన్నీ సీలో ఉంటాయి. మనకు సముద్రంలో చూసినట్లయితే సీలో ఉంటాయి. సో నేను చెప్పిన స్పెషాలిటీకి అయితే మనం వచ్చేసామండి. ఇదే స్కూబా డైవింగ్ అండి. ఇక్కడ స్కూబా డైవర్స్ అయితే చూశారు కదా, మనకు రైట్ సైడ్లో ఒక పర్సన్, లెఫ్ట్ సైడ్లో ఒక పర్సన్ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఏంటంటే హాయ్ చెప్తూ చాలా బాగుంది వీళ్ళ రిసీవింగ్ అయితే. సో మా బాబు అయితే అతను హాయ్ చెప్తే మా బాబు కూడా హాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడికి వస్తే అయితే మనకు రియల్గా సముద్రంలో వాళ్ళని చూసిన ఫీలింగ్ అయితే వస్తుందండి. ఇదైతే ఎంటైర్ ఎగ్జిబిషన్లో స్పెషల్ అట్రాక్షన్. సో వాళ్ళైతే లోపల అటు ఇటు మూవ్ అవుతూ వచ్చిన వాళ్ళకి హాయ్ చెప్తూ ఉన్నారు. సో సూపర్ థ్రిల్లింగ్ అండి అదైతే. మా బాబు చూసి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. సో ఇది లెఫ్ట్ సైడ్ పర్సన్ అండి. ఇతను స్టాండింగ్లో ఉండి అందరికి వచ్చిన వాళ్ళకి హాయ్ చెప్తున్నాడు. వీళ్ళు స్విమ్ సూట్ అయితే వేసుకొని ఆక్సిజన్స్ అయితే పెట్టుకొని ఉన్నారు. మనకు రియల్గా సముద్రంలో చూసిన ఫీల్ అయితే వస్తుందండి ఇక్కడ. సో మనకు ఇది లాస్ట్ అండి. ఇంకా ఫిషెస్ నెక్స్ట్ అండర్ టన్నల్ తర్వాత ఇక్కడ నుండి అయితే మనకి ఇంకా లోపల షాపింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మనకి ఎంట్రన్స్లోనే ఐస్ క్రీమ్స్ అయితే పెట్టున్నారు. పక్కన వాటర్ బాటిల్స్, సోడాలు అయితే, కూల్ డ్రింక్స్ అవన్నీ పెట్టారు. ఇక్కడ నుండి అయితే ఇంకా షాపింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ పిల్లల టాయ్స్తో అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా మా మిన్నుకి అయితే పండగ. మా బాబు అయితే కనిపించిందల్లా కొనేయమని అంటాడు. సో ఆల్రెడీ మేము ఇక్కడ కొనడానికనే మా బాబు కోసం కొనడానికనే ఈ షాప్ లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ చూసారా ప్లేయింగ్ ఇదంతా ఎంత బాగా ప్లే చేస్తున్నాయో. డ్రమ్స్ ప్లే చేస్తున్నాయి. పిల్లలకైతే ఆల్మోస్ట్ అండి దొరకని వెరైటీ అయితే ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే ట్రక్స్ చూసారా, ఆల్మోస్ట్ ఇందులో జేసీబీ, ట్రాక్టర్ అన్నీ ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ ట్రక్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ. బైక్స్, పోలీస్ వ్యాను, అంబులెన్స్, ఆటో అవన్నీ అయితే ఉన్నాయి. పిల్లలకైతే వాళ్ళ కళ్ళు సరిపోవండి, అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. పక్కనే వచ్చేసి స్పెట్స్ ఉన్నాయి. స్పెట్స్ అయితే చిన్నపిల్లలవి 80 రూపీస్ అండి, పెద్దవాళ్ళవి 150 చెప్తున్నారు. బార్గింగ్ అయితే ఉండదండి, మ్యాక్సిమం వాళ్ళు చెప్పిన రేట్కే ఇస్తున్నారు. ఇక్కడ మేమైతే ఒక బైక్ తీసుకున్నాము మా మిన్నుకి. బైక్ అయితే 150 రూపీస్ అండి. అక్కడ ఆ ట్రక్స్లో ఏది తీసుకున్నా 150 రూపీస్ చెప్తున్నారు. వేరే టాయ్స్ అయితే ఇండివిజువల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఈ బైక్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే స్పెట్స్ చూసామండి. స్పెట్స్ వచ్చేసి మా మిన్నుకి 2-3 టైప్స్ అయితే తీసుకున్నాము. ఈచ్ వన్ వచ్చేసి 80 రూపీస్. నేనైతే ఇక్కడ జస్ట్ అలా ట్రై చేశాను. ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మినీ ఫ్యాన్ కూడా ఉంది ఒకటి, అది కూడా ఎంత 100 చెప్పారండి అది కూడా. సో మా బాబుకి బ్లాక్ స్పెట్స్ ఇంకొక టైప్ అయితే తీసుకున్నాము. దిస్ వన్ 2 టైప్స్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మినీ వ్యాన్ అండి, 100 రూపీస్ చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్ అండి. బ్యాగ్స్ అయితే మనకు చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. మీరు చూస్తున్న బ్యాగ్స్ అయితే 350 రూపీస్ అండి. ఇవి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. ఇవి 350 రూపీస్ చెప్తున్నారు.
బ్యాగ్స్‌లో అయితే అసలు దొరకని కలెక్షన్ అంటూ లేదండి. చాలా, చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ నేను పట్టుకున్నది ఇదేంటంటే ఈ ట్యాబ్ లాగా ఉంది కదండీ! ఇదొచ్చేసి రిమూవ్ అనమాట. మనకి ఇక్కడ నేను హాయ్ అని రాసాను. కింద అయితే ఒక బటన్ ఉంది. ఆ బటన్ ప్రెస్ చేయగానే అది రిమూవ్ అయిపోతుంది. చిన్న పిల్లలు ఏదైనా ఆడుకోవడానికి, ఏదైనా రాసుకోవడానికి తీసుకుంటే మాత్రం బాగా యూజ్ అవుతుంది. అది 150 రూపీస్ అండి. సో, ఇక్కడ చూస్తున్న బ్యాగ్స్ అయితే 550. ఈ బ్యాగ్స్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చిన్న క్లచెస్ కనిపిస్తున్నాయి కదా! చిన్న మినీ బ్యాగ్స్ మన మొబైల్ క్యారీ చేయడానికైతే బాగా యూజ్ అవుతాయి. ఇవొచ్చేసి 120, 100, 150 ఆ ప్రైస్ అయితే ఉందండి. మనము ఎగ్జిబిషన్‌లో అయితే నార్మల్‌గా చాలా ప్రైజెస్ ఉంటాయి అనుకుంటాము. బట్ మోస్ట్‌లీ అయితే ప్రైజెస్ వేరియేషన్ చాలా తక్కువుందండి. బయటికి ఎగ్జిబిషన్‌లోకైతే ఒక 50 రూపీస్ టు 100 రూపీస్ అయితే ఉందండి. అంత అయితే నాకేం అనిపించట్లేదు. ఈ స్టాల్‌లో అండి నేను చెప్పేది. సో, ఈ బ్యాగ్స్ అయితే 550 పెద్దవి కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. చిన్నపిల్లలు స్కూల్‌కెళ్ళడానికి బ్యాగ్స్ ఉన్నాయి. అన్ని రకాల బ్యాగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇప్పుడు మనకి సమ్మర్‌లో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే గనక ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ అయితే ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ నేను పట్టుకున్న బ్యాగ్ అయితే 600 రూపీస్ చెప్పారండి. దాని లోపల మళ్ళీ స్లింగ్ బ్యాగ్స్ అవి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ చిన్న చిన్న బ్యాగ్స్ కూడా మనకు వెరైటీ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. చాలా కలెక్షన్ అయితే ఉందండి బ్యాగ్స్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లోపల చిన్న మిర్రర్ వచ్చేసి చిన్న మినీ మేకప్ కిట్ కాకుండా మనకు చిన్న మిర్రర్ వచ్చిన బ్యాగ్ అయితే ఉందండి. అది 120 బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి కీ చైన్స్ అండి. కీ చైన్స్‌లో ఎన్ని రకాల మోడల్స్ అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ మీరు చూస్తున్నవి కీ చైన్స్ 100 రూపీస్ ఇవన్నీ. చిన్న చిన్న టెడ్డీ బేర్ కీ చైన్స్, పప్పీ కీ చైన్స్ అన్నీ ఉన్నాయండి అక్కడ అవైలబుల్‌గా. మనకు కొన్ని కలెక్షన్స్ ఏంటంటే బయట దొరకవు. ఎగ్జిబిషన్స్‌లో ఏంటంటే మనకు అన్ని స్టేట్స్ వాళ్ళొచ్చి పెడతారు కాబట్టి మనకు ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ దొరకొచ్చు. మనము బయటికెళ్ళి కొన్ని షాప్స్ సెర్చ్ చేయడం కన్నా ఇక్కడికొస్తే మనకు కావాల్సిందయితే దొరుకుతుందండి. ఈ బొమ్మలు చూసారా? ఇవైతే సూపర్ మ్యాన్ కొన్ని డిఫరెంట్‌గా ఉన్నాయండి. కానీ ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చింది. చిన్నది ఇంతకుముందు నేను పట్టుకుంది 400 అండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది 600. కొంచెం సైజ్ పెద్దగా ఉందయితే 600 రూపీస్ చెప్పారు. ఇవైతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే అనిపించింది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఇక్కడ వచ్చేసి వాచెస్ అండి. మొబైల్ వాచెస్ అందరికీ ఉన్నాయి. లేడీస్‌కి, మెన్స్ వేర్ అన్ని రకాల వాచెస్ అయితే ఉన్నాయి. వాచెస్ అయితే 150 రూపీస్ నుండి స్టార్ట్ అండి. ఒక్కొక్క మోడల్‌ని బట్టి కొన్ని ప్రైజెస్ ఉన్నాయి. బయట కూడా కొన్ని క్యాండీస్ అలా పెట్టారు. ఇక్కడ వచ్చేసి మనకు వాల్ హ్యాంగింగ్ మనకు డెకరేషన్ పర్పస్‌లో కొంచెం వాల్‌కి స్టిక్ చేసుకోవడానికైతే ఇవన్నీ ఉన్నాయండి. హార్ట్ సింబల్ తర్వాత లోపల మన నేమ్స్ అయితే రాసి కస్టమైజ్ చేసిస్తారంట. మనకివి ఎవ్రీ ఎగ్జిబిషన్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడైతే చాక్లెట్ ఫౌంటైన్ అయితే మనకు స్టాల్ ఉందొకటి. మా బాబు అయితే ఇంక కొనియమని అడుగుతున్నాడు. మేము వాడికైతే కొనిచ్చేసాము. ఇదొచ్చేసి 50 రూపీస్ అండి. ఇది మనకు బయట షాపింగ్ మాల్స్‌లో కూడా కనిపిస్తది. సో, క్రీమ్ అంతా పోతుందని చెప్పేసి నేనిక్కడ తినిపెడుతున్నాను. చూడండి మొత్తం తినేసి ఎలా పూసుకున్నాడో. సో, నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ 50 రూపీస్ నుండి స్టార్ట్ అండి. కొంచెం చిన్న సైజ్ అయితే 50 రూపీస్. ఇంకా బిగ్ సైజ్ అయితే 100 రూపీస్ నుండి ఉన్నాయి. కొన్ని వాటికే అక్కడ మనకి ప్రైజెస్ అనేది అక్కడ నోట్ చేసి ఉన్నాయి. ఒక్కొక్క మోడల్‌ని బట్టి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉందండి.
40 రూపీస్, 80 రూపీస్, 70 రూపీస్, 50 రూపీస్. ఇక్కడ కింద ఉన్నవైతే 50 రూపీస్లో వచ్చేసి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లచెస్ అయితే మనకి ఇక్కడ ఇందులో ఏం తీసుకున్నా కానీ 50 రూపీస్ అండి. ఇయర్ రింగ్స్ మాత్రం దేనికదే ఇండివిజువల్ ప్రైస్ అయితే ఉందండి. మనకి ప్రైజెస్ అన్నీ అక్కడ నోట్ చేసి ఉన్నారు వాళ్ళు. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫ్యాన్సీ ఐటమ్స్ అండి. మన హెయిర్ యాక్సెసరీస్ అంటే ఏం తీసుకున్నా 20 రూపీస్. చిన్న చిన్న క్లచెస్ ఉన్నాయి, రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి, అందులో మళ్ళీ చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఏం తీసుకున్నా అయితే 20 రూపీస్ అండి. ఇవైతే నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి. ఇక్కడ నెయిల్ పాలిష్లు అయితే 40 రూపీస్. చైన్స్ అవి 50 రూపీస్ అండి. దాంట్లో సిల్వర్ కలర్ చైన్స్ ఉన్నాయి, గోల్డ్ కలర్ చైన్స్ ఉన్నాయి. చిన్న ఫ్లక్కర్స్ అయితే 10 రూపీస్ నుండి స్టార్ట్ అండి. స్టిక్కర్స్ కూడా 10 రూపీస్ నుండి స్టార్ట్. నేను ఆ స్టిక్కర్ కలెక్షన్ మీకు ముందు చూపిస్తాను. ఇక్కడ చూడండి రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. ఏం తీసుకున్నా 20 రూపీస్ అండి. ఇవైతే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇదైతే బేబీ గర్ల్స్కి ప్రెస్సింగ్ క్లిప్స్ అండి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే చాలా క్యూట్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా చైన్స్, చిన్న చిన్న నెక్ సెట్స్ అవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. రబ్బర్ బ్యాండ్స్, రబ్బర్స్, ఇవన్నీ చిన్న చిన్న నెక్ సెట్స్ అండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అన్నీ ఉన్నాయి. బ్యాండ్స్, ఆల్ టైప్స్ అయితే అవైలబుల్ అండి. ఇక్కడ వచ్చేసి కోమ్స్ అండి. కోమ్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఈ కోమ్స్ కూడా ఇందులో ఏం తీసుకున్నా 20 రూపీస్. మళ్ళీ మా వాడు చాక్లెట్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ స్టార్ట్ చేశాడు. ఐస్ క్రీమ్ కూడా 50 రూపీస్ అండి. ఇక్కడ మా పని మేము చేస్తుంటే మావాడి పని మావాడు చేస్తున్నాడు. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన స్టిక్కర్స్ ఇవే అండి. ఈ స్టిక్కర్ కలెక్షన్ కూడా బాగుంది. ఈ స్టిక్కర్స్లో ఏ స్టిక్కర్స్ తీసుకున్నా 10 రూపీస్. ఇక్కడ 30 రూపీస్ ఐటమ్స్ అండి. మళ్ళీ ఇక్కడ బీడ్స్ కలెక్షన్ అండి. చిన్నపిల్లలు వేసుకుంటారు కదా, సో ఆ కలెక్షన్ అండి. ఇదంతా చిన్నపిల్లలకి అదంతా ప్రెస్సింగ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్. అందులో 30 రూపీస్, 50 రూపీస్ రెండు ఉన్నాయండి. అటు సైడ్ వచ్చేసి 30 రూపీస్, ఇటు సైడ్ 50 రూపీస్. హెయిర్ బ్యాండ్స్, ఆల్మోస్ట్ ఇలాంటి స్టాల్స్ అయితే ఒక 5-6 ఉన్నాయండి. ఇవైతే నేను బ్రీఫ్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ 30 రూపీస్ అండి. ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్స్. ఇదైతే 50 రూపీస్ అండి. చిన్న పప్పు ఎంత క్యూట్గా ఉంది చూసారు కదా. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి బ్యాంగిల్స్ అంటే 80 రూపీస్ నుండి స్టార్ట్ అండి. 80, 100, 150 అలా ఉన్నాయి. కొన్నిటికి హ్యాంగింగ్స్ వచ్చినాయి కూడా 150 రూపీస్ అలా ఉన్నాయి. ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్, బేబీ గర్ల్స్కి హెయిర్ బ్యాండ్స్ అండి. ఈ స్టాల్ వచ్చేసి హోమ్ నీడ్స్ అండి. కనిపించే స్టాల్ వచ్చేసి హోమ్ నీడ్స్. ఇందులో మనకి కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, గార్డెనింగ్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ మనకి కిచెన్లోకి అవసరమయ్యే ఐటమ్స్. ఇక్కడ కిచెన్ మ్యాట్స్ అండి. అవి 350 రూపీస్ అయితే ఉన్నాయి. 5 మీటర్స్ 350 రూపీస్. ఇక్కడ చపాతీ చేసుకునే పీట, ఇవన్నీ ఏదైనా థింగ్స్ వేసుకోవడానికి మనకు వాల్కి హ్యాంగింగ్ చేసి అవి 80 రూపీస్ అండి. అది చపాతీ కర్ర, పప్పు స్మాష్ చేసుకునేది, అవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. పీలర్, ఆనియన్ చాపర్, వెజిటేబుల్ కట్టర్స్, వాషింగ్ బ్రషెస్, టీ ఫిల్టర్స్, ఇవన్నీ ఉన్నాయండి. మనకి నార్మల్గా షాప్స్లో దొరికే ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. కోకోనట్ పీలరు, సీజర్స్ అన్నీ ఉన్నాయి. ఆయిల్ క్యాన్స్ అవన్నీ అయితే ఇక్కడ ఈ స్పూన్స్ వచ్చేసి 20 రూపీస్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు అన్ని కిచెన్ యాక్సెసరీస్ అండి. చూస్తున్నారు కదా, మనకు ఒక్కొక్కటి కొన్ని డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. ఇక్కడైతే మనకు స్టీల్ గరిటెలు చాలా టైప్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఈ స్పూన్స్, ఈ కర్రీ చేసుకునే స్పూన్స్ అయితే కొంచెం కర్రీకి అది ఒకటి 100 రూపీస్ అండి. కొన్ని 100 ఉన్నాయి, కొన్ని 150 ఉన్నాయి. ఇక్కడ ఈ వుడెన్ లాస్ట్లో వచ్చినవి అయితే 150 అండి.
ఇక్కడ ఇది నేను పట్టుకుంది కూడా 150 రూపీస్ అండి. చాక్స్లో కూడా ఒక 20-30 మోడల్స్ అయితే ఉన్నాయండి. ఒకటి 60 రూపీస్, 80 రూపీస్, డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి. కొంచెం స్మాల్ సైజ్ అయితే 40-30, ఇంకా పెద్దవైతే 60 రూపీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు బెడ్షీట్స్ స్టాల్ అండి. బెడ్షీట్స్, పిల్లో కవర్స్, మ్యాట్రెస్ కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్స్, ఫ్రిడ్జ్ కవర్స్, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ ఉన్నాయండి. వీళ్ళు వచ్చేసి జైపూర్ నుండి వచ్చారంట. సో నేను ఇక్కడ ఈ అడుగుతున్న బెడ్షీట్ వచ్చేసి 1100 రూపీస్ చెప్పారండి. ఒక 100 తగ్గించి 1000కి వస్తుంది అని చెప్పారు. నేను క్యాజువల్గా అడిగానండి. ఇతను ఇక్కడ పట్టుకున్న బెడ్షీట్ అయితే 500 రూపీస్ చెప్పారు. లోపల ఇంకా 1000కి 3 బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి అయితే మ్యాట్స్. ఇది నేను పట్టుకున్న 350 రూపీస్ అండి మ్యాట్. అది వాటర్ అయితే ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందని చెప్పారు. ఇక్కడ నేను చూసేవి డైనింగ్ టేబుల్ కవర్స్, ఫ్రిడ్జ్లో కూడా మనకు అవైలబుల్గా పెట్టుకోవడానికి అయితే అవి కవర్స్ అండి. ఇది ఒకటి 50, ఈచ్ వన్ 50 రూపీస్. ఇండివిజువల్ కూడా ఇస్తారంట అవి. లోపల చూసారు కదా మనకు వింటర్ వేర్ బెడ్షీట్స్, ఆల్ టైప్స్ బెడ్షీట్స్ కర్టన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ స్వీట్ కార్న్ స్టాల్ అండి. స్వీట్ కార్న్ లైమ్ సోడా స్టాల్. సోడా వచ్చేసి 50 రూపీస్ అండి. మేము యాక్చువల్లీ వీక్ డేస్లో వెళ్ళామండి. సో అందుకే రష్ అయితే ఎక్కువ లేదు. సో వీకెండ్లో వెళ్తే మాత్రం కొంచెం రష్ ఎక్కువగా ఉండేదేమో. మేము వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ప్లెజెంట్గా ఉంది. అంత రష్ అయితే మాకేం అనిపించలేదు. సో ఇక్కడ బ్యాంగిల్ సెక్షన్ అండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 50 రూపీస్ నుండి స్టార్ట్. దాంట్లో 50వి, 100వి అన్నీ ఉన్నాయి. ఇది ఇంకొక స్టాల్ అండి. ఫ్యాన్సీ యాక్సెసరీస్ ఇంకొక స్టాల్. సో ఎవ్రీథింగ్ అయితే మోస్ట్లీ అన్నీ ఒక చోట ఉన్నవైతే ఇంకో చోట అవైలబుల్గా ఉన్నాయి. ఇవి చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్, ఇయర్ బడ్స్, కోమ్స్ అవైతే ఇక్కడ ఉన్నాయండి. కోమ్స్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. 20 రూపీస్, 30 రూపీస్ అలా. లోపలైతే మళ్ళీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఉంది. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇక్కడ కూడా 50 నుండి స్టార్ట్ అండి. నెక్స్ట్ అయితే ఫుట్వేర్ కలెక్షన్ అండి. ఫుట్వేర్ కలెక్షన్లో కూడా మనకు చాలా వెరైటీస్ వచ్చాయి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఫ్లాట్స్ అండి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫ్లాట్స్ 250 రూపీస్. దాంట్లో ఏ ఐటమ్, ఏ చెప్పల్స్ తీసుకున్నా కానీ 250 రూపీస్ అంట. ఆల్ కలర్స్లో మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. లోపల కొంచెం ఇవి హీల్స్ అండి. ఇవి వచ్చేసి 550 రూపీస్. ఫ్లాట్స్ అయితే 250, హిల్ అయితే 550 రూపీస్ అండి. అక్కడ కనిపిస్తున్నవి కూడా 400 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవి రాజస్థానీ చెప్పల్స్ అండి. ఇవి కూడా 250 రూపీస్. కిడ్స్ వేర్ కూడా అవైలబుల్గా ఉందండి. కిడ్స్కి సంబంధించిన షూస్, శాండల్స్, చెప్పల్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఇదంతా కిడ్స్ వేర్ అండి. మనకు ఫుట్వేర్ స్టాల్స్ కూడా ఒక 3-4 అయితే ఉన్నాయండి. సో ఇక్కడైతే నేను ఒక శాండిల్స్ ట్రై చేశాను. అవి 550. సో నెక్స్ట్ ఇంకొక స్టాల్స్లో కూడా సేమ్ అండి. బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కర్టన్స్. నెక్స్ట్ వచ్చేసి పాప్కార్న్ అండి. పాప్కార్న్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి మసాలా, ఒకటి సాల్ట్, ఒకటి నార్మల్ అండి. మేమైతే ఇక్కడ నార్మల్ తీసుకున్నాము మా బాబుకి. దాంట్లో ఏదైనా 50 రూపీస్. 3 మోడల్స్లో ఏదైనా 50 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
మసాలా స్పైసెస్ అండి. దాంట్లో ఏం తీసుకున్నా 20 రూపీస్. చిన్న చిన్న ప్యాకింగ్‌లో అయితే ఉన్నాయి. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అందులో. అన్ని రకాల హోల్ స్పైసెస్ అయితే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈచ్ వన్ 20 రూపీస్. బయటికొచ్చాక చిన్న చిన్న చాక్లెట్స్ అవి పెట్టారండి. జెల్లీస్, చాక్లెట్స్ అలా పెట్టారు. అందులో ఒక చిన్న సైకిల్స్ లాగా ఉన్నాయి. దాంట్లో కొన్ని జెమ్స్ ఏసేసి అయితే పెట్టున్నారు. అది 20 రూపీస్ అండి. మా బాబు ఒకటి తీసుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి క్లాతింగ్ సెక్షను. ఇక్కడ కాటన్ బజార్ టైప్ అయితే ఉందండి. సో ఇక్కడ లోపల ఈ స్టాల్ వచ్చేసి మళ్ళీ టాయ్స్ ఉన్నాయి. లోపల క్యాప్స్, చిన్నపిల్లల క్యాప్స్, పెద్దవాళ్ళ అవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. స్పెట్స్, క్యాప్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అత్తర్లు అండి, పర్ఫ్యూమ్స్, ఆల్ ఫ్రాగ్రెన్స్ ఉన్నాయి. ఇవి 350 నుండి స్టార్ట్. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఇంకొక స్టాల్ అండి, ఇది కూడా ఫుట్వేర్ సెక్షన్. సో ఫుట్వేర్ సెక్షన్లో కూడా చాలా అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే మనకు టీ కప్స్ అండి, టీ కప్స్, సెరామిక్ జార్స్. ఇవి వచ్చేసి 100కి 6 ఉన్నాయి. కొన్ని టైప్స్ని బట్టి ఉన్నాయి. 100కి 6, 150కి 6 అలా ఉన్నాయి. ఈ జార్స్ అయితే స్మాల్ సైజ్ 50 రూపీస్. ఇక్కడ నేను చూపిస్తున్నది అయితే 50 రూపీస్. మనకి జ్యూస్ గ్లాసెస్ అవైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పక్క స్టాల్లో కూడా మళ్ళీ చిన్నపిల్లలకు సంబంధించినవన్నీ అయితే ఉన్నాయండి. ట్రక్స్, గన్స్, టాయ్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంకొక స్టాల్ అండి. ఇది కూడా సేమ్ కాటన్ బజార్. ఇందులో కొన్ని లాంగ్ స్కర్ట్స్ 350, కుర్తీస్ 300, 500, కిడ్స్ వేర్ కూడా ఉంది ఇందులో. ఇది పొటాటో ట్విస్టర్ స్టాల్ అండి. ఇది 100 రూపీస్. సో ఇక్కడ మేకింగ్ అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకొక స్టాల్లో బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఐస్ గోలా అండి. ఇక్కడ కూడా అసలు ఎవరు రష్ లేరు. సో నెక్స్ట్ స్టాల్ ఏంటంటే మొత్తం ఇక్కడ మళ్ళీ ట్రక్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇందులో ఏంటంటే ఏం తీసుకున్నా 100 రూపీస్ అండి. ఇందులో సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, ట్రక్స్, చిన్నపిల్లల టాయ్స్, కార్స్ అవన్నీ ఉన్నాయి. ఈ సాఫ్ట్ టాయ్స్ వచ్చేసి కూడా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఏం తీసుకున్నా కూడా మళ్ళీ 100 రూపీస్ అండి. ఓవరాల్గా షాప్లో ఏం తీసుకున్నా 100 రూపీస్. టాయ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. లయన్, మంకీ, స్మాల్ టెడ్డీస్ అవన్నీ అయితే ఇప్పుడు నేను పట్టు చూపిస్తుంది కూడా 100 రూపీస్ అండి. సో ఇది కంప్లీట్ కిడ్స్ వేర్ స్టాల్ అండి. దీంట్లో ఎవ్రీథింగ్ కిడ్స్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ధూప్ స్టిక్స్ 100కి 20 అండి. సో లావెండర్, రోజ్, శాండిల్ అలా అయితే ఉన్నాయి మోడల్స్. అగరబత్తుల ప్యాకెట్ అవి ఉన్నాయండి. 80 రూపీస్, 100 రూపీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఢిల్లీ వాళ్ళ జ్యువెలరీ అండి. ఇక్కడ ఏంటంటే
ఏం తీసుకున్నా 50 రూపీస్. కొంచెం బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో ఏం తీసుకున్నా 50 రూపీస్. బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్. ఇక్కడ నేను చూపిస్తుంది కూడా 50 రూపీస్. కొంచెం పెద్దగా పెట్టుకునే వాళ్ళకైతే ఇక్కడ చాలా బాగా సెట్ అవుతుంది. ఇదంతా బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి. హ్యాంగింగ్స్ వచ్చి అవి కూడా 50 రూపీస్. లోపలికి వెళ్ళగానే మళ్ళీ 100 రూపీస్. లోపల ఏం తీసుకున్నా 100. ఆ లోపల ఏంటంటే సిల్వర్ కలర్ బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నెక్ సెట్స్, ఇవన్నీ నెక్ సెట్స్, అవి 100 రూపీస్. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్లో కనిపిస్తున్న బ్యాంగిల్స్ 150 రూపీస్. ఇవన్నీ డ్రీమ్ క్యాచెస్ అండి. దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఓన్లీ జ్యువెలరీ మాత్రమే 50 రూపీస్. 50, 100, 150. ఇవైతే మళ్ళీ 350, 450 అయితే చెప్తున్నారు. బిగ్ సైజ్ వచ్చేసి 450 అండి. ఇక్కడ వైట్ కనిపిస్తుంది కదా, వైట్ పక్కన అదంతా 450. ఇక్కడైతే స్టడ్స్ అండి. స్టడ్స్ 50 రూపీస్. స్టడ్స్లో కూడా మనకి చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ బయట పెట్టున్న ఈ డ్రీమ్ క్యాచర్ అయితే ఇది 100 రూపీస్. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్ కలర్ స్టడ్స్ అండి. ఇవైతే 20 రూపీస్, 30 రూపీస్ అండి. మనకు డ్రెస్ మ్యాచింగ్ అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒక 5-6 మోడల్స్ అయితే కొని పెట్టుకుంటే. సో ఇదైతే గేమింగ్ సెక్షన్ అండి. పార్ట్ 2 కూడా ఉంది. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు వెరీ థ్యాంక్స్. సో పార్ట్ 2 అయితే మిస్ అవ్వకండి. పార్ట్ 2లో గేమింగ్ సెక్షన్స్ అయితే అన్నీ చూసేద్దాం బ్రీఫ్గా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,